పట్టు వదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని చెట్టుపై నుంచి దించి తన భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు ఆ శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు, "ఓ విక్రమార్క మహారాజా, ధైర్య సాహసాలకు, ఓర్పు పట్టుదలకు మీకు మీరే సాటి అని నేను అర్థం చేసుకున్నాను. అయినప్పటికీ నేను కైరవుడు అనే ఒక మామూలు సైనికుడి జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టాన్ని వివరిస్తాను" అని ఇలా చెప్పసాగాడు. విదర్భ అనే రాజ్యాన్ని చంద్రప్రభ మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు సంతానం లేదు. సంతానం కోసం ఆయన అనేక ఆలయాలు తిరిగి అనేక మొక్కులు మొక్కుతుండేవాడు. ఆ దేశపు ప్రజలు సైతం తమ రాజుకు సంతానం కలగాలని అనేక దేవుళ్లను మొక్కుతుండేవారు. ఒకరోజు దైవ ప్రార్థన చేస్తూ, "ఓ భగవంతుడా, ఈ జన్మకు నాకు సంతాన ప్రాప్తి లేదా? తెలిసి నేను ఎలాంటి తప్పులు చేయలేదు. తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించి ఒక బిడ్డని ప్రసాదించుకుంటున్నాను" అని వేడుకుంటాడు. ఆ విధంగా రాజు దేవుణ్ణి ప్రార్థించిన కొద్ది రోజుల్లోనే మహారాణి గర్భవతి అవుతుంది. వారికి ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. పుట్టిన పాపాయి అందంగానే ఉన్నా కూడా చాలా నలుపుగా ఉంటుంది. ఆ బిడ్డను చూసిన మహారాజుకి సంతానం కలిగిందని సంతోషము, ఆ బిడ్డ చాలా నల్లగా పుట్టినందుకు కొద్దిగా దుఃఖం రెండూ ఒకేసారి వచ్చాయి. అప్పుడు మహారాజు మహారాణితో ఇలా అంటాడు, "దేవి, ఇదేదో బిడ్డ ఇలా నల్లగా పుట్టింది. అయినా సరే మనకు సంతానం కలిగింది. అదే మనకు ఆ భగవంతుడు చేసిన మేలు. మనకు అదే చాలు" అని అంటాడు. మనకు లేక పుట్టిన బిడ్డ కనుక మన అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని అన్నాడు. వెంటనే మహారాజు తన బిడ్డకు ఒక ప్రత్యేక మందిరాన్ని నిర్మించి అందులో ఆమెకు కావలసినవన్నీ సమకూర్చి ఆమెను పెంచడానికి కావలసిన దాసీలను, పనివారును ఏర్పాటు చేస్తాడు. తర్వాత మహారాజు ఆ దేశంలోని పండితులను, పురోహితులను, బ్రాహ్మణులను, మంత్రగాళ్లను సమావేశపరచి, "నా కుమార్తె జన్మించినప్పుడే ఏదో దోషంతో జన్మించినట్లు ఉంది. ఇలాంటి సంఘటన మరెక్కడైనా జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే దీనికి విరుగుడేంటి అని మీకు తెలుసా? మీ జ్ఞానాన్ని, బుద్ధిని ఉపయోగించి ఏదైనా ఒక మంచి మార్గాన్ని నాకు ఉపదేశించండి" అని అంటాడు మహారాజు. దాంతో అక్కడున్న వారంతా వారి మాటగా కొందరు మంత్రగాళ్ళు దుష్ప్రయోగం అని అన్నారు, మరికొందరు ప్రారబ్ధం అని అంటారు. దాంతో యజ్ఞయాగాదులు, మంత్రపఠనాలు చేసినా అవి ఆ బిడ్డపై కొంచెం ప్రభావం కూడా చూపలేకపోతాయి. రాకుమార్తె మాత్రం చాలా మృదు స్వభావం కలిగిన వ్యక్తి కావడంతో అందరూ కూడా ఆమెను అభిమానించేవారు. కాకపోతే ఆమె రూపవతి అయినప్పటికీ అత్యంత నల్లగా ఉండడం వలన ఆమె అందం అంతగా శోభించలేదు. అలా చూస్తుండగానే రాకుమార్తెకు 16 సంవత్సరాలు నిండుతాయి. ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయం సమయంలో ఒక ముసల ఆవిడ రాజు వద్దకు వచ్చి, "ఓ మహారాజా, మీ పుత్రికకు 18వ ఏట ప్రాణగండం ఉంది. ఆ గండం నుంచి బయటపడ్డ మామూలు మనిషి అవుతుంది. ఆ సమయంలో మీరు విచారించకుండా ధైర్యంగా ఉండండి" అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాలం గిర్రున తిరిగి రాకుమార్తెకు 17 సంవత్సరాల నుండి 18 సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. తర్వాత ఆ ముసలావిడ చెప్పిన విధంగానే రాకుమార్తెకు విచిత్రమైన వ్యాధి సోకి కదలలేని స్థితికి వచ్చేస్తుంది. అది తెలుసుకున్న మహారాజు రాకుమార్తె దగ్గరకు రాగానే ఆమె తన తండ్రిని చూస్తూ, "తండ్రిగారు, ఇక నా ప్రాణం నిలువదు. కొద్ది రోజుల క్రితం మన దగ్గరకు ఒక ముసలావిడ వచ్చింది కదా, ఆమె నాకు అంతా చెప్పింది. నేను ఏం చేయాలో కూడా నాకు చెప్పింది. కనుక నేను చనిపోయాక నన్ను కాల్చడమో పూడ్చడమో చేయకండి. నన్ను ఒక పెట్టెలో పెట్టి మన రాజవంశీకులు శ్మశాన ప్రాంగణంలో 10 రోజులు ఉంచి ప్రతిరోజు రాత్రి ఒక సాధారణ సైనికుణ్ణి అక్కడ కాపలా ఉంచండి" అని అంటుంది. అని ఇంకా అక్కడ ఉన్నవారంతా శోక సముద్రంలో మునిగిపోతారు. తర్వాత శోకం నుంచి తేరుకుని చంద్రప్రభ మహారాజు
తన కుమార్తె చెప్పిన విధంగా ఆమెను ఒక పెట్టెలో ఉంచి మేళతాళాలతో రాజవంశ శ్మశాన వాటికకు తీసుకువచ్చి ఆ పెట్టెను అక్కడున్న మండపం వద్ద ఉంచి అక్కడ కాపలా ఉండడానికి రాకుమార్తె అడిగింది ఒక సామాన్యమైన సైనికుడినే అయినప్పటికీ మహారాజు బాగా ఆలోచించి ఒక మహాయోధుడిని అక్కడ కాపలాకు నియమిస్తాడు. ఆ రోజు రాత్రి ఆ యోధుడిని కొంతమంది సైనికులు తీసుకువచ్చి శ్మశానంలో వదిలి వారంతా వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయాక ఆ యోధుడు శవపేటిక ఉన్న మండపం మెట్లపై కూర్చుని కాపలా కాస్తూ ఉంటాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయం అవుతుంది. దూరాన నక్కలు ఊలలు వేసే శబ్దం వినిపిస్తుంది. అంతలో గంటల శబ్దం వినిపిస్తుంది. అది వింటుండగానే అక్కడ వాతావరణం మొత్తం మారిపోసాగింది. దాంతో భయమంటే ఎరుగని ఆ యోధుడికి గాఢాంధకారంగా మారిన మార్పుకు అతనిలో భయం మొదలైంది. అక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నట్టు శబ్దాలు ఏవో రావడం గమనిస్తాడు అతను. అంతలో రాకుమారి ఉన్న పెట్టె మూత పెద్ద శబ్దంతో తెరుచుకుంటుంది. రాకుమారి కళ్ళు తెరుచుకుంటుంది. రాకుమారి పెట్టె నుంచి బయటకు వచ్చి ఆ యోధుడి మీద పడి అతడి గొంతును నులిమేస్తుంది. తర్వాత రాకుమారి వికృతంగా మారి నృత్యం చేస్తూ భయంకరమైన అరుపులు అరుస్తూ అలా యథావిధిగా ఆ పెట్టెలోకి వెళ్ళి మూత మూసుకుంటుంది. తెల్లవారగానే రాజుభటులు వచ్చారు. వారు శ్మశానంలోకి ప్రవేశిస్తుండగానే అక్కడ రక్తం కక్కుకుని చనిపోయి ఉన్న ఆ మహాయోధుడి శవం కనిపిస్తుంది. వెంటనే వారు పరిగెత్తుకుని వెళ్ళి జరిగిందంతా వివరిస్తారు మహారాజుకి. మహారాజు ఆ విషయం విని చాలా కృంగిపోతాడు. అయినా సరే రెండో రోజు రాత్రి కూడా మరొక యోధుడిని నియమిస్తాడు మహారాజు. మరునాడు ఉదయం వెళ్ళి చూడగా ఆ యోధుడు కూడా యథావిధిగా బేతాళుడికి బలి అయి పడి ఉండడం చూసి చాలా బాధపడి మహారాజు తన మంత్రులతో సమాలోచనలు జరిపి పుట్టిననాటి నుండి రాకుమార్తెను ఏదో ఆవహించి ఉన్నది. అది ఏ బ్రహ్మరాక్షసో దెయ్యమో అయి ఉండొచ్చు. అయినా చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరిపి ఉంటే ఈ అనర్థం జరిగేది కాదు కదా అన్నారు వారు. అందుకు రాజుకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. వారు అలా మాట్లాడడం మహారాజుకు ఇష్టం లేదు. తన కుమార్తె చనిపోయే ముందు కోరిన కోరిక తీర్చడం తన ధర్మం అని బాగా ఆలోచించి తన సేనాధిపతిని పిలిచి జరిగిందంతా చెప్పి, మన సాధారణ సైనికుల్లో ధైర్య సాహసాలు కలిగిన వారిని నా వద్దకు తీసుకురా అని అంటాడు. దాంతో ఆ సేనాధిపతి 10 మంది సైనికులను తీసుకుని రాజు వద్దకు వస్తాడు. మహారాజు వారందరిని చూసి, నేను చెప్పేది బాగా వినండి అంటూ, రాకుమారి శవానికి రాత్రిలో ఒంటరిగా కాపలా ఉండాలన్న సంగతి మీకు తెలుసు కదా. అయినా ధైర్యం చేసి ఇక్కడికి వచ్చారు. ఇది మామూలు కాపలా కాదు, ప్రాణాంతకమైనది. 8 రోజుల పాటు శ్మశానంలో కాపలా ఉన్నవాడికి నా అర్ధరాజ్యాన్ని ఇస్తాను అని మీలో ఎవరు ఈ రాత్రికి శ్మశానంలోకి కాపలా కాస్తారు అని అన్నాడు. దానికి ఆ సైనికులలో నుండి కైరవుడు అనేవాడు ముందుకొచ్చి, మహారాజా, నన్ను కాపలాకు పంపండి, నాకు ధైర్యం ఎక్కువ, నేను దేనికి భయపడను అని అంటాడు. సేనాధిపతి కూడా ఈ కైరవుడు మహాసాహసే అని చెబుతాడు. అసలే కైరవుడు తన జీవితం మీద విరక్తితో ఉన్నాడు. అతడిని యుద్ధానికి పంపితే తెలివి నేర్పరితనం పక్కన పెట్టి నేరుగా మొండిగా శత్రువులపై పడి ఊచకోత కోయగలడు. అలా అనేక మార్లు తన ప్రాణం మీద కూడా తెచ్చుకున్నాడు. వాడికింకా భూమిపై నూకలు ఉన్నందున వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నిత్య జీవితంలో కూడా వాడు అలాగే ప్రవర్తించేవాడు. వాడికి జూదం అంటే మహాప్రీతి. వాడి దగ్గర ఉన్నదంతా ఒకేసారి జూదంలో పోసి పోగొట్టుకున్నాడు. అందుచేత వాడికి మనశ్శాంతి కరువయింది. జూదగాడి జీవితం ఎప్పుడూ అలాగే ఉంటుంది, ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండదు. వాడు ఆ జూదగాడి స్వభావంతోనే కాపలా కాయడానికి ఒప్పుకున్నాడు. వస్తే అర్ధరాజ్యం వస్తుంది, పోతే ప్రాణం పోతుంది అని కాపలా కాయడానికి వాడు ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి రాజభటులు కైరవుడిని శ్మశానం వద్ద వదిలి వెళ్ళిపోతారు. జనసంచారం లేని ప్రదేశం, కారు చీకటి, ఇంకా రాజకుమారి శరీరంలో ఏదో శక్తి దాగి ఉంది. అది ఇప్పటికే 2 మహాయోధులను పొట్టన పెట్టుకుంది అని ఇవన్నీ కైరవుడు తలుచుకుని
మామూలుగా కూర్చుని ఉన్నాడు. అంతలో అక్కడ వాతావరణంలో మార్పు రావడం మొదలైంది. ఎవరో మాట్లాడుతున్నట్లు శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. తన జీవితంలో ఎప్పుడూ భయమెరుగని కైరవుడికి మెల్లగా భయం మొదలైంది. మనుషులతో యుద్ధం చేయవచ్చు, కానీ దెయ్యాలు, భూతాలు, బ్రహ్మరాక్షసులతో ఎలా పోరాడడం అనుకుంటూ రాజు ముందర కాపలాకు ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నాంరా అని అనుకుంటూ ఇక లేచి ఇంటికెళ్ళిపోవాలి అని నిశ్చయించుకుంటాడు. కానీ అతని మనసులో ఏదో సందేహం. కాపలాకు ఒప్పుకుని ఇక్కడి నుండి పారిపోతే మహారాజు బతకనివ్వడు. అలా కాక ఇక్కడే కాపలా కాస్తే ఇక్కడ కూడా ప్రాణాలు పోవడం ఖాయం అనుకుని బయలుదేరి 4 అడుగులు వేయగానే అతని ముందు ఒక తెల్లని ఆకారం వచ్చి నిలబడి, వెళ్ళిపోతున్నావేం నాయనా అంటుంది ఆ ఆకారం. దానికి కైరవుడు చావడం ఇష్టం లేక అంటాడు. దాంతో ఆ తెల్లని ఆకారం, వెర్రివాడా, నేను చెప్పినట్లు చేశావంటే నీవు చావవు. ఇదిగో ఈ విభూది తీసుకో. విభూది పెట్టి ఇక నీవు వెళ్ళి అర్ధరాత్రి సమయాన రాకుమారి పెట్టి తెరుచుకునే వైపు పెట్టి పక్కనే పడుకో. అప్పుడు రాకుమారి పైకి లేచి చూడగానే పెట్టి తలుపు కింద ఉన్న నీవు కనపడవు. నీకోసం ఆమె శ్మశానం అంతా వెతుకుతుంది. ఆ సమయంలో నీవు ఈలోపు ఆ పెట్టెలో విభూది చల్లి పెట్టెలో పడుకో ఉండిపో. రాకుమార్తె పెట్టె వద్దకు వచ్చి నిన్ను బయటికి రమ్మంటుంది. నీవు మాత్రం కదలకు. ఆమె పలకరిస్తే మాట్లాడకు. నిన్ను పలకరించేది ఆమెలో ఉన్న బేతాళుడు. ఆమెను వదిలి బేతాళుడు వెళ్ళిపోయాడు అని రుజువు అయ్యే వరకు కదలకు, మాట్లాడుకు, పైకి రాకు. చివరకు ఆమెను ఆవహించి ఉన్న బేతాళుడు ఆమెను విడిచి వెళ్ళిపోతాడు. తొలి కూడి కూశాక ఇక నీవు బేతాళుడు భయం ఉండదు. నీవు వెళ్ళి ధైర్యంగా కాపలా ఉండు అని చెప్పి ఆ తెల్లని ఆకారం మాయమైపోతుంది. దాంతో కైరవుడికి కోల్పోయిన ధైర్యం తిరిగి వస్తుంది. దాంతో అతను హాయిగా పాటలు పాడుకుంటూ అక్కడే తిరగసాగాడు. అప్పటి వరకు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు అన్నీ ఒక్కసారిగా మాయమైపోయి కారు చీకట్లు అలుముకుంటాయి. దూరంగా నక్కలు ఊలలు వేయడం వినిపిస్తుంది. గంటలు మ్రోగిస్తున్న శబ్దంతో పాటు గాలులు వేగంగా వీయడం మొదలవుతాయి. వాతావరణంలో గాఢమైన మార్పు వస్తుంది. దాంతో కైరవుడు రాకుమారి శవపేటిక వద్దకు వెళ్ళి తలుపు తెరుచుకునే వైపు పెట్టి పక్కనే పడుకుంటాడు. అప్పుడు వెంటనే పేటిక తెరుచుకుని రాకుమారి పెద్ద శబ్దం చేస్తూ బయటకు వస్తుంది. వచ్చి రాగానే కాపలావాడి కోసం వెతకసాగింది. సాధారణంగా ఉండే దానికి భిన్నంగా రాకుమార్తె మొహం చాలా భయంకరంగా మారిపోతుంది. ఆమె కళ్ళు బగబగ మండిపోతున్నాయి. వెంటనే కైరవుడు పెట్టె తలుపు కింద నుంచి లేచి ఆ పెట్టెలో విభూది చల్లి ఆ పెట్టెలో పడుకున్నాడు. రాకుమారి శవం శ్మశానం అంతటా తిరుగుతూ, ఎక్కడున్నావురా, రా రా, నా ముందుకు రా, నేను నిన్ను పట్టుకోలేననుకుంటున్నావా అంటూ మరొకసారి శ్మశానం అంతా తిరిగి శవపేటిక వద్దకు వస్తుంది. అప్పుడు పెట్టెలో పడుకుని ఉన్న కైరవుడిని చూసి, ఓ, ఇక్కడ పడుకుని ఉన్నావా, రా, బయటికి రారా, ఇది నా స్వంతం అని గట్టిగా అరుస్తుంది. ఆమె కంఠస్వరం చాలా కఠోరంగా ఉంటుంది. కైరవుడు మాత్రం కదలలేదు, మెదలలేదు. రాజకుమారులోని బేతాళుడు అతన్ని మౌనంగా ఉండనీయక అనేక ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. కైరవుడు మాత్రం చాలా సంయమనంతో బేతాళుడు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. బేతాళుడు కైరవుణ్ణి ఎన్నో విధాలుగా భయపెడతాడు. బయటకు లాగినట్లు నటిస్తాడు. దానికి కైరవుడు మాత్రం భయపడలేదు. బేతాళుడు కూడా కైరవుణ్ణి బయటికి లాగినట్లు నటించినా అది విభూది ప్రభావం చేత లాగలేకపోయింది. అలా కొంత సమయం గడిచిపోతుంది. అలా సమయం గడిచే కొద్దీ రాకుమారి స్వరంలో గమనించి కైరవుడు కళ్ళు తెరిచి రాకుమారిని చూస్తాడు. అప్పుడు నల్లగా ఉండే రాకుమారి కొద్దిగా తెల్లగా మారడం గమనిస్తాడు. అది చూసిన కైరవుడికి పట్టరాని ఆనందం కలుగుతుంది. కానీ రాకుమారి మాత్రం అతనితో మాట్లాడించడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. అదంతా చేస్తుంది ఆమెను ఆవహించి ఉన్న బేతాళుడు అని అతను అర్థం చేసుకుంటాడు. అలాగే ఆమె స్వరంలో కఠోరత్వం పోయి స్వరం చాలా మృదువుగా, మధురంగా మారడం కూడా కైరవుడు గమనిస్తాడు.
కోడి కూసే వేళ దాకా అతను పెట్టెలో కళ్ళు మూసుకుని ఉంటాడు. తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి చూడగా రాజకుమారి ఒక అద్భుతమైన స్త్రీగా ముగ్ధ మనోహరంగా ఉంటుంది. అప్పుడు ఆమె అతనితో, "ఓ మహావీర, నీవు నన్ను కాపాడావు" అంటూ చేయి పట్టుకుని పైకి లేపింది. తెల్లవారగానే రాజభటులు వచ్చే సమయానికి కైరవుడు, రాజకుమారి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వారందరికీ కైరవుడు ప్రాణాలతో ఉండడం కన్నా రాజకుమారి ప్రాణాలతో ఉండడం, అందున ఒక నల్లని శరీరం కాకుండా పాలరాతి శిల్పంలా ఉండడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు. వారు ఆ ఇద్దరిని వెంటబెట్టుకుని రాజమందిరానికి చేరుకోగానే సంతోషంగా ఆశ్చర్యంతో కైరవుణ్ణి పొగుడుతూ రాజు ఇలా అంటాడు: "సభాసదులారా, కైరవుడికి కాపలా కాస్తాను అన్నందుకే అర్ధరాజ్యం ఇస్తా అన్నాను. అలాంటిది నా కుమార్తెకు ప్రాణదానం చేసి శాప విమోచనం కలిగించాడు. అందువలన ఇతన్ని ఎలా బహుకరించాలో నాకు అర్థం కావడం లేదు" అని చెప్పి మంత్రుల యొక్క సలహా అడుగుతాడు మహారాజు. అందుకు ఆ సభామంత్రులు, "అతనొక సర్వసాధారణ సైనికుడే కదా, అతనికి అర్ధరాజ్యం ఇస్తే ఏం చేసుకుంటాడు మహారాజా? తీసుకున్నా పరిపాలించలేడు. అందువలన అతని శక్తికి తగ్గ మంచి బహుమానం అందజేయండి చాలు" అని అంటారు. ఇదంతా రాజసభ ప్రక్కనే ఉంటూ వింటున్న రాకుమార్తె సభలోకి ప్రవేశించి, "మీరంతా పొరపాటు పడుతున్నారు. నన్ను బేతాళుడి నుంచి కాపాడిన అతని శక్తి సామర్థ్యాలు మీకన్నా నాకు బాగా తెలుసు. నన్ను అతనికిచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యం మొత్తాన్ని బహుమానం" అంటుంది. సాక్షాత్తు రాకుమార్తె అలా అనేసరికి ఆమెకి విరుద్ధంగా ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. తన కుమార్తె కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న మహారాజు కైరవుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి రాజ్యానికి అతనిని మహారాజుగా ప్రకటిస్తాడు. విక్రమార్క మహారాజుకి ఈ కథను చెప్పిన బేతాళుడు, "ఓ విక్రమార్క మహారాజా, ఆడపిల్ల ఎంత అందహీనంగా అత్యంత నల్లంగా జన్మించింది. అయినా ఆమె తండ్రి ఆమెను భారంగా తలువక అపురూపంగా చూసుకున్నాడు. కానీ ఆమె మరణించిన తరువాత ఆమె కోసం చాలామంది బలి అవుతున్నారని తెలిసి కూడా వారి ప్రాణాలను పణంగా పెట్టి కాపలాకు పంపడం ఎంతవరకు సమంజసం? రాకుమార్తె తన స్థాయిని మరచి ఒక సాధారణ సైనికుణ్ణి ఎలా ప్రేమించగలిగింది? తనని బేతాళుడి నుండి కాపాడాడు అనే కృతజ్ఞతతోనా, లేక అతని ధైర్య సాహసాలకు మెచ్చుకొనా? నా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వ్రొక్కులవుతుంది" అన్నాడు. అందుకు విక్రమార్క మహారాజు ఇలా బదులిస్తాడు: "ఓ బేతాళ, రాకుమార్తెకు కైరవుడి ధైర్య సాహసాలు చాలా బాగా నచ్చి ఉండవచ్చు. తనని కాపాడాడు అనే కృతజ్ఞత కూడా అయి ఉండవచ్చు. కానీ ఆమె అతనిని ప్రేమించడానికి గల కారణం మరొకటి ఉంది. ఆమె మునుపటి రాకుమారులాగా ఉండి ఉంటే కైరవుణ్ణి ప్రేమించి ఉండేది కాదేమో. కానీ ఆమె రాకుమార్తెగా చనిపోయి మళ్ళీ పుట్టింది. ఆమె గత జన్మలో కైరవుడికి రాకుమార్తెకు ప్రేమ సంబంధం ఉంది. దాంతో అతను కనిపించగానే ఆమె మనస్సు సంతోషంతో నిండిపోయింది. ఇక్కడ స్థాయితో సంబంధం లేదు. గత జన్మలో ఏర్పడిన సంబంధాలను ఎవరు విమర్శించగలరు? ఎవరు విస్మరించగలరు? ఇక అందవికారంగాను కురూపిగాను జన్మించిన పిల్లలు తల్లిదండ్రులకు భారం కారు. పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తారు, ఆమోదిస్తారు. అందుకు ఉదాహరణ చంద్రప్రభ మహారాజు. లేక జన్మించిన కుమార్తె కారు నలుపు అయినా ఆయన ఆమోదించి ఎంతగానో ప్రయాసపడ్డాడు. అలాగే రాకుమార్తె కూడా పునర్జన్మ ద్వారా పొందిన కైరవుడిని ఎంతగానో ప్రేమించింది" అన్నాడు. అలా విక్రమార్క మహారాజు బేతాళుడి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగానే విక్రమార్క మహారాజు వీపుపై ఉన్న శవంతో పాటు బేతాళుడు మళ్ళీ చెట్టుపైకి వెళ్ళిపోతాడు.